లంకల దీపక్ రెడ్డి గారు బీజేపీ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపక్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో జాయిన్ అవుతా ఉన్నారు. ముందుగా వారిని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. చాలా సంతోషం సార్, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అడగంగానే మీ విలువైన టైం ఇచ్చిర్రు మాకు. సో ఎట్లున్నారు సార్, ఫైనాన్షియల్లీ మెంటల్లీ ఎట్లున్నారు అని అంటే ఏం చెప్తారు? ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఉన్న వాటిల్లో నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఓకే, మీరు బాగున్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు ఎట్లున్నారు ఈ సంవత్సరాల కాలంగా అంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ బయట ఇనంగానే జూబ్లీహిల్స్ అనగానే అబ్బా రిచ్ పాస్, కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఆ వాతావరణం ఉండదు. కొంచెం చిన్న చిన్న మధురా నగర్, వెంగళరావు నగర్, ఇటు ఆ కొన్ని సిద్ధార్థ్ నగర్ ఇటు సైడ్ ఏరియాలలో కొంచెం బాగుంటుంది. అంతేగాని తతిమ మొత్తం పాపం డైలీ పనికి లేదంటే స్కిల్ లేబర్ అన్నీ ఉండేటువంటి ఏరియా మా జూబ్లీహిల్స్. బోరబండ, ఎర్రగడ్డ రోజువారీ కార్మికులు ఎక్కువ లేబర్స్ ఉంటారా? స్కిల్డ్ లేబర్ ఉండే బిగ్గెస్ట్ ప్లేస్ అంటే అది మా బోరబండ, రేమత్నగర్ ఆ ఏరియాలలోనే ఉంటారు ఎక్కువ. ఎర్రగడ్డ ఆ ఏరియాలలో అంటే జూబ్లీహిల్స్ అనగానే రిచ్ పాస్, బంగ్లాలు, కార్లు, ఆ ఏరియాలో లేని కూడా లేదు. ఎన్ని డివిజన్స్ ఉంటాయి సార్ కాన్స్టిట్యున్సీ లో? మొత్తం అదే 6.5 దాకా ఉంటాయి. హాఫ్ ఎందుకు అంటున్నా అంటే హాఫ్ వచ్చేసి సోమాజిగూడ డివిజన్, అది హాఫ్ అటు సైడ్ పోతుంది, హాఫ్ మాకు ఉంటుంది. అరౌండ్ 7 అనుకోండి. మీ అందరికి మీకు రాజకీయ చాణక్యులు, మీరు పరిస్థితులను చూస్తూనే ఉన్నారు. కానీ జూబ్లీహిల్స్ అని అంటే బీఆర్ఎస్కి ఒక అడ్డా అని చెప్తారు కదా. బీఆర్ఎస్కి అడ్డా ఎందుకు? ఎంఐఎం సపోర్ట్ చేయబట్టి. యాక్చువల్గా అది టీడీపీ అడ్డా. అది టీడీపీ అక్కడ గెలుచుకుంటూ వచ్చింది, ఆయన గెలిచింది కూడా టీడీపీ. దాని తర్వాత బీఆర్ఎస్లకు పోయింది కాబట్టి, ప్లస్ ఆయన ఎంఐఎంతో టైఅప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎంఐఎం మైనార్టీ ప్రభావం ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారు. బట్ వేరాస్ మొన్న ఎంపీ ఎలక్షన్లో కిషన్ రెడ్డి గారికి మంచి ఓట్స్ వచ్చినాయి, 65,000 వచ్చినాయి. ఎవరైతే గెలిచినరో వాళ్ళకి 80,000 నుంచి దగ్గర 18,000 వచ్చినాయి ఎంపీ ఎలక్షన్. చాలా మందికి తెలియదు ఇది. అంటే ఇది మైనార్టీస్ ఎటు చూపిస్తే అటు వాళ్ళు కొంచెం ఉంటారు. అయితే ఎప్పుడైతే మైనార్టీస్ ఎంఐఎం దిక్కు, ఎంఐఎం వాళ్ళు చెప్పిన ఎంఐఎం ఏం చేస్తుందంటే వాళ్ళు ఓట్లని మ్యాక్సిమం అమ్మేస్తారు అన్నట్టు. ఓకే, ఏది గవర్నమెంట్ ఉంటే, ఏది వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళకి అమ్ముతారు అన్నట్టు. వాళ్ళ దగ్గర కన్నా ఏదో పనుల గురించి పోయి ఏదో ఒకటి మీకు ఈసారి ఇది చేస్తాం మాకు. అంటే జూబ్లీహిల్స్లో ఎవరు గెలవాలన్నా కూడా ముస్లింల ఓట్లు ప్రామాణికమా, కీలకమా? ఏమవుతుందంటే దగ్గర 1,40,000 దాకున్నాయి ఓట్లు వాళ్ళే. ఓకే, వాళ్ళ ఓట్ ఆఫ్ పర్సంటేజ్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయిస్తారు, దొంగ ఓట్లు చేయిస్తుంటారు, ప్లస్ హైయెస్ట్ ఓట్ పోలింగ్ చేయిస్తారు. 70 to 80% దానికి ఈజీగా చేస్తారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో రేపు పొద్దున్న దీపక్ రెడ్డి గారు గెలవాలన్నా కూడా ముస్లింల ఓట్లు అయితే ప్రాధాన్యత కదా. నేను అనేది అదే అంటున్నా. మీకు చెప్పే పాయింట్ ఏంటంటే ఆ ఓట్లు ఏదైతే ఉంటాయో ఈసారి లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇటేసిర్రు వాళ్ళు, ఎంపీ ఎలక్షన్స్కి అటేసుకున్నారు కాంగ్రెస్కి. సో ఇప్పుడు వాళ్ళు ఎటేస్తారనే దాని మీద కూడా డిపెండ్ ఉంటుంది. అది కాకుండా మాకు పడవలసిన ఓట్లు మొన్న 65,000 కిషన్ రెడ్డి గారికి ఏవైతే ఎంపీ ఎలక్షన్లో పడ్డాయో అవి బీజేపీకి వేస్తారు అనేది అయితే ఒకటైతే మాకు క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఆ ఓట్లు మాకు వేసుకొని ఇంకో 5-10 ఇంక్రీజ్ చేసుకుని డెఫినెట్లీ మేము బయట పడిపోతాం. వాళ్ళు ఎటేసుకున్నా ఇప్పుడు మాకు అనవసరం. అది అందరు అంటారు స్ప్లిట్ అయితే ఇది కానీ అవసరం లేదు. ఇప్పుడు మాకు అది మన ఈ హిందువుల ఓట్లు ప్లస్ మైనార్టీలో కూడా కొందరు బీజేపీకి వేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేస్తా అని ఈసారి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకొస్తున్నారు అక్కడ ఎక్కడ మన బోరబండల ఒక ఇష్యూలే కదా ఇప్పుడు ఈనాడు పోయినందుకు సిక్ అయింది అనేది. వాళ్ళందరూ కూడా ఈసారి మీరు దీని మీద ఫైట్ చేయండి, వీఆర్ రెడీ టు. కానీ బీజేపీ పార్టీ అంటే మతతత్వ పార్టీ, ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేసే బీజేపీ కాదు, ఎంఐఎం పార్టీ. ఎందుకు వేయాలి ఓట్లు అని అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళు అడిగితే కూడా అదే చెప్పిన. బీజేపీ పార్టీ అంటానికి రుజువు ఎక్కడున్నది? వాళ్ళు మైనార్టీస్ మీదనే బతుకుతారనే దాని మీద రుజువు ఉన్నది. కానీ మా దగ్గర మోడీ గారు వచ్చిన తర్వాత వీళ్ళు ముస్లిమ్స్కి ఈ పని చేయొద్దు, హిందూస్కే చేయండి అని ఎప్పుడన్నా అన్నాడా? అని అంటానికి మళ్ళీ ఎక్కడ ఆస్కారం ఉన్నది? అది ఆయన అందరికీ స్కీమ్స్ అన్ని సమానంగానే ఇస్తున్నాడు కదా. నా పాయింట్ ఏంటంటే మోడీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయినరో అప్పటి నుంచి వేరే రాష్ట్రాలలో వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు మైనార్టీస్. గుజరాత్లో మ్యాక్సిమం మైనార్టీస్ బీజేపీకి వేస్తారు ఓట్లు. కానీ సార్ మీకు గుర్తుండే ఉండొచ్చు, ఇదే చేవెళ్లలో బహిరంగ సభ జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా గారు వచ్చి మేము కనుక తెలంగాణలో అధికారానికి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ కూడా తీసేస్తామని చెప్పిండు. మరి అది ప్రభావితం కాదంటారా? అది మైనార్టీస్కి అగేన్స్ట్ అని ఎట్లా అనుకుంటారు? ఓకే, మళ్ళీ బీసీల దాంట్లో అయితే ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది ఆయన ఉద్దేశం అంతే. ఓకే, వాళ్ళు మంచిగానే ఉండాలనే కోరుకుంటారు ఆయన. కానీ ఇక్కడ హిందువులకి కొంచెం అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో, బీసీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆయన అట్లా అన్నాడు. వాళ్ళ కోర్త కట్ అయితే
మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం కదా అన్నట్టు అన్నాడు. అంతేగాని వాళ్ళకి అది తీసేసిన తర్వాత ఇండ్లదైతే ఎన్ఆర్సీ లాంటి చట్టాలను పెట్టి మమ్మల్ని ఈ దేశం నుంచి విడిగా చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. బంగ్లాదేశ్ వాళ్ళ మీద అయితే పోవాలనే చూస్తారు, ఎవరైనా చూస్తాం, ముస్లిమ్స్ అని కాదు, వాళ్ళు పోవాలని చూస్తాం. ఇక్కడున్న ముస్లిమ్స్ పొమ్మంటలేరు కదా. ఓకే, మన భారతీయులు వీళ్ళంతా కూడా, ఈ ముస్లిమ్స్ ఎవరైతున్నారో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా భారతీయులు. కానీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి అన్ని మీ తినడానికి వచ్చిన అన్నం కూడా గుంజుకుంటున్నారు. మీకు తెలియదు. ముస్లింలతో బీజేపీ పార్టీకి ఎలాంటి భేదాలు లేవా సార్? మా దగ్గర మైనార్టీ సెల్ ఉన్నది బీజేపీలో. ఓకే, దానికి ఇట్లా ఎగెన్స్ట్ అయితే ఆ సెల్ ఎందుకు పెడతారు? వాళ్ళతో కలిసే కలిసి మా దగ్గర చాలా మంది లీడర్స్ ఉన్నారు, మైనార్టీ లీడర్స్. నేను నాయమటి తిరిగేటోళ్ళు కూడా మైనార్టీ వాళ్ళు ఉన్నారు. పొద్దున్న లేస్తే ప్రచారానికి పోతున్నారు, ప్రజలతో మమైకం అవుతున్నారు. ప్రచారానికి అన్నారు దీన్ని. ఎప్పటి నుంచో నేను ఏం చేస్తే ఎక్కడైనా ప్రాబ్లం ఉందని చెప్తే మేము పొద్దున్నే పోయి దాని రిప్రజెంటేషన్ ఇచ్చుడు, ఏ కన్సర్ట్ ఆఫీసర్ రిప్రజెంటేషన్, లేదంటే కిషన్ రెడ్డి గారికి చెప్తే పెద్ద ప్రాబ్లం అయితే ఆయన కూడా వస్తూనే ఉంటారు. రెగ్యులర్ హైదరాబాద్ వచ్చిందంటే ఏదో కాన్స్టిట్యున్సీలో ఇదే పనుల మీద ఉంటాడు ఆయన. మీరు పొద్దున్న లేస్తే జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఏ ముస్లిం ఇంటికన్నా వెళ్ళి మీరు భోజనం కానీ, లేదంటే మీరు మీ ఇంటికి వాళ్ళని ఇన్వైట్ చేయడం కానీ, ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందా? డెఫినెట్లీ ఉన్నది, ఇక్కడ ఉన్నది. బట్ స్టిల్ వాళ్ళకి ఏం చేస్తారంటే, ఈ మైనార్టీ లీడర్స్ ఏం చేస్తారు, ఈ ప్రభావం ఇలాంటి వాతావరణం వస్తే మా తిండికైనా దెబ్బలు తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఆ టైప్లో చేస్తుంటారు అన్నట్టు ఈ ఎంఐఎం లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి. బట్ స్టిల్ చెప్తున్నా, మొన్న మొహరం అయింది. అక్కడికి వాళ్ళకున్న దర్గాకి ఇచ్చిన బోరు వాళ్ళు గవర్నమెంట్ చుట్టూ తిరిగి వాళ్ళకి రాక కిషన్ రెడ్డి గారు వేయించింది ఆ బోరు. సో వాళ్ళు ఆయన రమ్మని బాగా పిలిచిర్రు. అంటే ఆయన లేట్ ఢిల్లీలో ఉన్నాడు అనుకోండి, అంటే ఆ వాతావరణం క్రియేట్ అవుతున్నది అంటున్నాను. నాయమడి తిరిగేటోళ్ళు మైనార్టీ లీడర్లే ఇక్కడ. సో బీజేపీ ఈజ్ నాట్ అగైన్స్ట్ మైనార్టీస్, బీజేపీ ఈజ్ అగైన్స్ట్ ఎంఐఎం. ఓకే, ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎంఐఎం అవును, వాళ్ళు మతతత్వ రాజకీయాలు చేస్తారు. మేము అందరినీ ఈక్వల్ గా చూడాలని చూస్తాం. హిందువులను కొంచెము హిందువుల దేశం కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూస్తాం. కానీ స్కీమ్స్ అవన్నీ ఇట్లా అందరికి రావాలని చూస్తారు, అందరికి ఈక్వల్ గా రావాలని చూస్తారు. వీళ్ళ మైనార్టీ హిందూ అని మాత్రం ఎక్కడ డిఫరెంట్ సైడ్. వాళ్ళు మతతత్వ వాళ్ళు ఏం చేస్తారు, ఏ కైసా కడితే ఓల్డ్ సిటీ మే బిల్లా నై భర్నా, నల్లంక బిల్ నై భర్నా, కోన్ కైసా ఆకే దేకింగే, ఇట్లా మాట్లాడతారు. వాళ్ళని ఎంకరేజ్ ఆల్రెడీ ఇట్లా చేస్తుంటారు, ప్రేరేపిస్తారు. హిందువుల మతాల మీద ఏదేదో మాట్లాడుతుంటాడు. అప్పుడు ఏమవుతుంది, అమ్మ వీళ్ళు మనం ఒకటి కాదు అనే ఫీలింగ్ చేయాలని వాళ్ళు చూస్తుంటారు. అంతేగాని అదర్వైజ్ నాకు తెలిసినంత వరకు ఈసారి మైనార్టీస్ బీజేపీకి డెఫినెట్లీ ఈ ఎలక్షన్ లో ఓటేస్తారు. ఏంటి సార్, మీరు జూబ్లీహిల్స్ లో ముస్లింలు పడుతున్న ఇబ్బందులు, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు మీరు గమనించారు? ఒకవేళ రేపు మీరు ఎమ్మెల్యే అయితే దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? మైనార్టీస్ మా దగ్గరికి వచ్చుడు నిజంగా చెప్పాలంటే కొంచెం తక్కువనే. ఓకే, ఆ ఏరియాస్ అన్నిటి కూడా గోపీనాథ్ ఆయన గెలిచేది కూడా వాళ్ళ ఓట్లతోనే. సో ఆ ఓట్స్తోనే ఆయన ఇదైతూ ఉంటాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ఓట్ల మీదనే వాళ్ళు బతకాలని చూస్తున్న మైనార్టీ లీడర్స్ ఉంటారో దానికి మేము టోటల్గా ఎగెన్స్ట్. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ మైనార్టీ లీడర్స్ మీ ఏరియాలలో ఈ ప్రాబ్లం ఏదో క్రియేట్ చేసేది చెప్తుంటారు అనుకోండి. అప్పుడు మేము ఏం చేస్తాము, ఇప్పుడు మొన్న గోపీనాథ్ చనిపోయిన సర్దార్ అనే పిల్లోడు ఉన్నాడు సార్, ఆయన వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటాడని తెలిసి చనిపోయిందంటే పాపంతోనే మేము ఆయన ఇంటికి కూడా పోయినాం. ఓకే, వెళ్ళిరా మీరు? నేను పోయినా, నేను సందర్శిస్తే ఎంతమంది మైనార్టీస్ వచ్చిర్రు. అక్కడికి వచ్చేసి आप इससे पहले टीडीपी में थे, जब कैसे देखते थे हमको, अभी भी आपका साथ होना, ఈ యొక్క కేసుని మీరు కంపల్సరీ అంటే కిషన్ రెడ్డి గారితో ఆన్ ది స్పాట్ కమిషనర్కి ఫోన్ చేయించి దీన్ని పరిష్కరించండి, దీనికి కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా చూడండి అని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా కమిషనర్ ఫోన్ చేయడం జరిగింది. ఎందుకు సార్ మీరు లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేసినట్టున్నారు, ఎందుకు మరి మిమ్మల్ని గతంలో తిరస్కరించిన ప్రజలు ఇప్పుడు ఓట్లేస్తే గెలిపిస్తారని ఎందుకు మీకు నమ్మకం కలిగింది? మమ్మల్ని తిరస్కరించరని ఎప్పుడు అనమండి. ఓకే, 6-7 వేల ఓట్లు వచ్చినాయి అంతకుముందు మాకు భారతీయ జనతా పార్టీ. దగ్గర 28-29 పైన ఓట్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లో 30,000 చిల్లర వచ్చిన కాడ 65,000 చిల్లర వచ్చినాయి. మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఓటింగ్ శాతం పెరిగింది, చాలా పెరిగింది. ఓటింగ్ శాతం భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్లో చాలా పెరిగింది. సో మేము ఇప్పుడు స్ప్రెడ్ అయి ఉన్నాం అన్ని ఏరియాలల్లో. మాకు దానికి ఓటుకి పెంచుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి ఏదో పెంచుతారు, ఓటుకి ఏం వేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, అది ఆయనకు సీఎం కి బాగా తెలుసు. ఓకే, సో దానికి మేము అగేన్స్ట్ గా బీజేపీ వాళ్ళు పెంచారు అట్లా. డెఫినెట్లీ వీఆర్ అగేన్స్ట్ దోస్ థింగ్స్. మేము లాస్ట్ టైం కూడా బీజేపీ అని అంటే మందుకి మద్యానికి ప్రేరేపిస్తారంట కదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారంట. మీరు బీజేపీ ఎక్కడ చేయదండి, మీరు ఎక్కడైనా చూడండి. ఓటుకి ఎంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దీపక్ రెడ్డి గారు ఇప్పుడు జరిగే ఎన్నికలకు? 10,000, 20,000? మేము అట్లాంటి దాంట్లో దూరం అని చెప్తున్నాం కదా. లాస్ట్ టైం గోపీనాథ్ అట్లాంటివి చేసే కంప్లైంట్స్ కూడా ఇచ్చినాం, ఎవ్వరు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది.
ఈసారి అలా ఉండదు. ఎందుకంటే ఆయన వే ఆఫ్ స్టైల్ వర్కింగ్ మాకు తెలుసు, చిన్నప్పుడు చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఇప్పుడు అన్ని మేము రెడీ చేసినాం, అంత లోపట్ల పాప ఆయనకు ఏదైతే కావదో అంచిన విషయం అది దానికి జరగకూడదు జరిగింది. వీఆర్ చింతిస్తున్నాము. బట్ స్టిల్ ఆయనని ప్రజలు ఎక్కడ కూడా మేము బూత్స్ ఉంటాయి కదా, బూత్లలో మేము స్టడీ చేస్తాం ఏంటి ఎక్కడే ఓట్లు పడ్డాయి ఎక్కడ పడలేదని. మైనార్టీ ఓట్లు మ్యాక్సిమం ఆయనకు పడ్డాయి. లాస్ట్ టైం మైనార్టీ ఏరియాలతోనే ఆయన గెలిచింది. అదే మైనార్టీలు నాగేందర్కి మొన్న ఎంపీకి వేసిండు, ఈయనకు 18,000 వచ్చినాయి, మాకు 65,000 వచ్చినాయి. ఇప్పుడు ఏ విధంగా చూస్తారు, ఆయనకి పర్లేదు కాబట్టి వాళ్ళు పోతున్నారని ఓడిపోతారనే దాని గురించే జనరల్గా మాట్లాడుకోవాల్సింది. బట్ అట్లా ఉండదు. వి స్టిల్ అగ్రీ దట్ ఎంపీ ఎలక్షన్కి జనరల్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎంపీ ఎలక్షన్స్కి బైపోల్ ఎలక్షన్స్కి మళ్ళీ సేమే ఉంటుందండి. మీరు ఎక్కడ చూసినా కానీ బై ఎలక్షన్స్కి భారతీయ జనతా పార్టీ క్యాడర్ అంతా కూడా ఇండివిజువల్గా పనిచేస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఓటర్స్ ఉంటారో వాళ్ళని కంపల్సరీ చేసేటట్టు. ఒకటే సార్, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ని కాదని చెప్పి బీఆర్ఎస్ ని కాదని చెప్పి బీజేపీకి ఎందుకు ఓటేయాలి నియోజకవర్గ ప్రజలు అంటే సింపుల్ గా ఏం చెప్తారు మీరు? ఏ డెవలప్మెంట్స్ కాలే. ఓకే, నువ్వు జూబ్లీ హిల్స్ వచ్చి చూస్తే ఎక్కడ రోడ్లు అక్కడనే ఉంటాయి. కృష్ణానగర్ పోతే మీరు ఒక గంట వాన పడితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ మేము ఇంత చాలా అద్భుతంగా చేసినాం కాబట్టి అన్ని సీట్లు కూడా మాకే కైవసం చేసుకున్నాం బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, మీరేం రోడ్లు లేవంటున్నారు? మీరు వస్తే చూస్తే తెలుస్తుంది. ఓకే, డెఫినెట్లీ వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇంతకుముందు అడిగారు ఓట్లకి లేదంటే మైనార్టీ ఓట్లతోనే. మైనార్టీ అవన్నీ ఏం మనం ఎంఐఎంఓలు అవన్నీ ఏం చూడరు. అప్పన్ కోన్ మా ఫ్యామిలీకి ఓడేం చేస్తుంటే మీ ఓట్లు మీకు వేపిస్తాం అదే మాట్లాడుకుంటారు. అలా అంతే. వాళ్ళ పాపం బలైపోతుంటారు మైనార్టీస్. కానీ అదర్వైజ్ అక్కడ ఏం డెవలప్మెంట్ అనేది మీకు వస్తే తెలుస్తుంది. హైటెన్షన్ వైర్ రేమత్ నగర్లో ఫైట్ చేస్తున్నాం. నిన్న కూడా మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దానికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇస్తే చేయిస్తున్నాం, కొంచెం ఎస్టిమేషన్స్ కావాలంటారు. కృష్ణనగర్ అదే చెప్పబోతున్నా. ఒక్క గంట వాన పడితే చాలు మొత్తం బస్తీలు అన్ని కూడా మీరు బోట్లు వేసుకొని తిరగవచ్చు. అంత మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పటికి అదే పరిస్థితి. కిషన్ రెడ్డి గారు వచ్చేసి మొన్న కావాలంటే నా ఫండ్ నుంచి కూడా ఇస్తాను, ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని ఆఫీసర్లను కూర్చోబెట్టి ఆఫీసర్లకి ఎక్కడ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్గా పర్మిషన్లు కావాలంటే కొంచెం రోడ్ కట్టింగ్ అది ఇది ఇమీడియట్గా చేయండి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కృష్ణనగర్ ప్రజలకు త్వరలో వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయితే రాబోతుంది. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోపీనాథ్ గారు గెలిచిన తర్వాత అంటే మీరు రెగ్యులర్ గా రోజువారీగా ప్రజలతో ఉన్నారు, కానీ కార్యక్రమాలు అంటే మీరు ఎలివేషన్ అనేది కొంత తగ్గింది వాస్తవంగా. కానీ ఏదైతే గోపీనాథ్ గారి మరణం తర్వాత అటు బీఆర్ఎస్ తన పార్టీని చెప్పలేకపోతుంది క్యాండిడేట్ని, ఇటు కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు అయోమయంలో ఉంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ క్లియర్ కట్గా మీరే ఉంటారు, గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో ఎట్లా ఉంది? నేను ఒక్కటే చెప్తున్నా భయ, నేను ఓడిపోయినా అని చెప్పి ఇంట్లో కూర్చోలే. ఓకే, మీరు ఇప్పటికి కూడా పోయి ప్రాపర్గా మీరు ఒక తెలుసుకోండి. గోపీనాథ్ కి కాన్స్టిట్యున్సీ ఆఫీస్ ఉందా? కాంగ్రెస్ అజరుద్దీన్ నిలబడ్డాడు, ఆయనకు ఆఫీస్ ఉందా? దీపక్ రెడ్డికి ఆఫీస్ ఉందా? ప్రాపర్ ఆఫీస్ నాకు ఒక్కనికే ఉన్నది. శ్రీనగర్ కాలనీ అమీర్పేటలో నా ఒక్కనికి ప్రాపర్ ఆఫీసు. మా రోజువారీ దినచర్య ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ చెప్పినా కానీ అక్కడికి వేసి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చుడు, మాకు చేతనంత సాయం చేసుడు వరకు మేము అయితే చేస్తూనే ఉంటాం ఎప్పుడు కూడా. ఎలక్షన్స్ వస్తాయని నాకు తెలియదు కూడా తెలియదు కదా, ఈ 1.5 years వస్తాయని కూడా నాకు తెలియదు కదా. అండ్ ఇంకోటి చెప్పాలంటే కాన్స్టిట్యున్సీస్ డివైడ్ అవుతాయి లేకపోతే రీఆర్గనైజ్ అవుతున్నాయని కూడా డిస్కషన్ ఉంది. నేను కామ్గా ఉండొచ్చు కదా, కావాలంటే కామ్గా ఉండొచ్చు కదా, నేను ఎక్కడ చేయలేదు. దీనికంటే ముందే నేను ఒక స్వచ్ఛంద సంస్థలతో మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టినాము. ప్లస్ ఒక సంస్థ పెద్ద ఎత్తున ఉన్న బస్తీలకు పోయి ఎవరైతే నీడీ పీపుల్ ఉండో నిజంగా బీద వాళ్ళు ఉన్నారు 40 బస్తీలకు పోయి బస్సులలో వాళ్ళని తీసుకొచ్చి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ గురించి చేసి వాళ్ళకి బట్టలు, షూస్, టాయ్స్, లేడీస్ వస్తే లేడీస్కి కొంచెం ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి కావాల్సిన పప్పులు ఇట్లాంటివన్నీ కూడా షుగర్ అట్లాంటివన్నీ కూడా ఒక స్వచ్ఛంద సంస్థతో మేము పెట్టించినాం. వాళ్ళు ఎక్కడనో ఇట్లా చేస్తామంటే లేదంటే దగ్గర 2,000 మందికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొన్ననే చేయడం జరిగింది. ఏంటి సార్, ఒకవేళ మీరు కనుక ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గానికి జూబ్లీహిల్స్కి మీరు తక్షణమే అరే ఇది చేయాలి నేను అని అనుకునే అలాంటి పనులు ఏమైనా ఉన్నాయా మీ ఇంటెన్షన్లో? డెఫినెట్లీ ఇక్కడ చాలా వరకు ఇళ్ళకి రెగ్యులరైజ్డ్. ఓకే, మాకంటే గోపీనాథ్ ఏం చేస్తాడు, మా గవర్నమెంట్ కదా నీకు ఇప్పిస్తా అంటాడు, ఇక మళ్ళీ 5 ఏళ్ళు మర్చిపోతాడు. మాక్సిమం హౌసెస్ ఇన్ కృష్ణనగర్, రేమత్ నగర్, బోరబండ ఈ అన్ని ఏరియాలల్లో రెగ్యులరైజ్డ్ కాలే ఇల్లులు. ఆ రెగ్యులరైజ్డ్ ఒకటి ఉంటుంది, హైటెన్షన్ వైర్లు రిమూవ్ చేయించేది ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ వస్తే డ్రైనేజ్ చేయబట్టి తాగే నీళ్లు కలుషితం అవుతూ ఉంటాయి.
మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చిన బోరబండలో. ఓకే. సో ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. ఒకవేళ ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి తేలేకపోతే ఏదన్నా స్కీముల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఎట్లా సార్ ఇప్పుడు 10-11 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి మీరు బీజేపీ ఒకవేళ మీరు గెలిస్తే మీరు చేస్తామనే ఏ రాష్ట్రంలో అయినా భారతీయ జనతా పార్టీ వచ్చిన కాడ ఒక్కసారి వచ్చిందంటే అది వస్తూనే ఉంటుంది. ఇంకా ఓకే సెంట్రల్లో కూడా వచ్చిందంటే అది వచ్చుకుంటూ పోతూనే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత పని చేస్తారు, పని చేస్తున్నారు కాబట్టి అక్కడ ఓట్లు వేస్తుంటారు. సో అందుకొరకు దాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రజల హృదయాలు గెలవాలంటే డెఫినెట్లీ మేము పని చేయాలి. మాకు కొంచెం ఇక్కడ వీళ్ళు చేయకపోతే వీళ్ళ దగ్గర ఫండ్ లేదు ఇవన్నీ తెలిసే ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఫ్రీ స్కీమ్లు పెట్టుబడేసారు. ఇప్పుడు ఏమన్నా అంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంటారు. అప్పుడు మీరెందుకు మరి ఉండి మరి సీఎం గారు మరి మీరు ఎందుకు ఉండాలి ఇక్కడ? అది ఇచ్చేసేదేదో మా వాళ్ళకి ఇచ్చేసి మేము చేతులు ఎత్తేస్తే ఎట్లయితే మీరు ఎత్తుతున్నారు పైసలు ఆనించి రావాలి ఇద్దో లేదు ఏమేమి కావాలో మోర్ దెన్ 10 lakhs crores ఆఫ్ మనీ వర్క్స్ ఇక్కడ అయినాయి. రోడ్స్ కావచ్చు, అంటే హైవే రోడ్స్ ఉండొచ్చు, స్టేట్కి కావాల్సిన ఫండ్స్ ఉండొచ్చు, డబుల్ బెడ్రూమ్లలో కావచ్చు, నీకు ఇచ్చే రేషన్లో కావచ్చు, ఎన్ని ఫండ్స్ వస్తుంటాయి. ఏం చేయలే అంటారు సింపుల్గా. మూడు ఫ్లైఓవర్లు మొన్ననే ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా సార్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మనకు సహకారం లేదు, ఎవరు మేమేమన్నా బ్యాంకర్ల దగ్గర డబ్బులు తీసుకోవడానికి పోతే చెప్పులు మోసే దొంగల లెక్క చూసినట్టు చూస్తారు మమ్మల్ని అంటున్నాడు. సో ఎట్లా ఇలాంటి కామెంట్స్ ఎట్లా చూస్తుంది? మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కాబట్టి మీరు ఎక్కడెక్కడ స్కీములు చేసిండ్రో స్కాములు చేసిండ్రో ఈ టీఆర్ఎస్ వాళ్ళు, అలాంటిది మన స్టేట్కి వచ్చి పడిపోయింది బ్యాంకర్ల దగ్గర. ఇప్పుడు ఈయనకు అది రుద్దాలని చూస్తున్నారు కావచ్చు, అది నేను దాని గురించి మాట్లాడ. కానీ ఆయన ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రావాలంటే పచ్చి అబద్ధం. ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో నేను వచ్చి మాట్లాడతాను రెడీ ఉన్నా అని కిషన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇక్కడ 30-35% ఆఫ్ మీకు వచ్చే ఇన్కమ్ లో ఈ సిటీ నుంచి వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ పనులు చేయకుండా? స్ట్రీట్ లైట్స్ మొన్న మేము పెద్ద మున్సిపల్ ఆఫీస్ ముందర ధర్నా చేసినాము, జిహెచ్ఎంసీ ముందర. స్ట్రీట్ లైట్స్ కొన్ని వేల లైట్లు వెలుగుతారు బస్తీలల్లో. దాని గురించి ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ. నా ఆధ్వర్యంలో నేను సిటీ ప్రెసిడెంట్, నేను ఆధ్వర్యంలో పెద్ద ధర్నా చేసిన. ఇప్పుడు మొన్న కొన్ని శాంక్షన్ అయినాయని అంటున్నారు. అవి సరిపోవు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలని, నీకు ఫస్ట్ తెలియదా? ఎలక్షన్స్ కంటే ముందు నువ్వు ఆడిపోతారు. 100% కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో 100% రాష్ట్రానికి వస్తుందంటారా? డెఫినెట్లీ అండి. మోర్ దెన్ 10 lakhs crore మనీ ఇక్కడికి వచ్చింది. ఎందుకు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏ ఒక్క రూపాయి సహకారం చేయలేదు, మొత్తం ప్రభుత్వమే మా మీద. వాళ్ళు ఏదైతే స్కాముల మీద ప్లాన్లు చేస్తున్నారో, ఈ మూసి అని చెప్పి, ఇప్పుడు వాళ్ళేమో కెనాల్స్ అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేసుకోపోయారు, ఎంత వేసుకోపోవాలి. ఇక మిగిలింది ఏమున్నది? ఇది కొత్త స్కీములు తీసుకురావాలి, ఆ స్కాములు చేయాలి. హైడ్రా అని చెప్పి ఇప్పుడు హైడ్రా ఏడ చేస్తున్నాయి. ఇప్పుడు మా కృష్ణానగర్లో అక్కడిక్కడ వాటర్ ఎందుకు పోతలేదో తెలుసా అండి? ఆక్యుపేషన్స్ అయిపోయినాయి. అవి ఎందుకు పట్టించుకుంటలేరు? ఇక పాపము వీళ్ళ ఎక్కడికైనా పోతే ఓడిచ్చేటోడు ఉన్నాడు కదా. అక్కడైతే పెద్ద పెద్ద విల్లాస్ అక్కడిక్కడ పోతే ఏదో ఒకటి ముట్ట చెప్తుంటారు, కొంచెం ఇట్లా కొంచెం అట్లా అని చేస్తురట. నిజంగా వాళ్ళకి అది ఉంటే ఇక్కడ ఎందుకు నీళ్లు మునుగుతున్నాయి, ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయని చూసుకోవాలి. ఎందుకు అవన్నీ దేని మీద కట్టేసుకున్నారు అవన్నీ చూసుకోవాలి కదా వాళ్ళు. ఒక 4-5 ఇండ్లు చేయబట్టి ఒక 2-3 వేల మందికి అసౌకర్యాలు అవుతుంటాయి కదా కొన్ని. ఆ ప్లేస్లలో చూడాలి. ఒకవేళ ఉంటే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎన్నో ఇండ్ల నుంచి ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళని రెమ్మటే పోయి తీసేయమని చెప్తలేం. వాళ్ళకి ఇక్కడనే కాదు, ఎక్కడెక్కడెక్కడ హైడ్రా ఈ పనులు చేస్తున్నారో వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. వాటి పర్మిషన్ వాళ్ళకి పైసలు ఇవ్వాలి. నువ్వు నీ తప్పు కదా, గవర్నమెంట్ తప్పు కదా. అది నువ్వు లేకుండా చప్పుడు గవర్నమెంటే ఉన్నది కదా. అప్పుడైతే గవర్నమెంట్ చేసిన తప్పులని మీరు ఒకవేళ కూల్స్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి నీ కంపల్సేషన్ ఇది ఇస్తున్నామని చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారండి. ఎట్లా సార్ మరి మీకు ఇబ్బంది అనిపిస్తలేదా? ఒకవైపు ఏమో కాంగ్రెస్ మేము ఇచ్చిన హామీలు 100% నెరవేర్చినాం అంటున్నారు, ఇంకొక వైపు ఏమో జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటు 100 రోజులు పెట్టండి. ఫస్ట్ ఇచ్చిన మెయిన్ 6 చేయలేకపోతున్నారు. ఇప్పుడు నిన్న మా దగ్గరకు వచ్చిండ్రు అమరవీరులు వచ్చి, మన ఇది ఉద్యమకారులు వచ్చారు, 300 మంది వచ్చారు. ఎక్కడెక్కడో స్టేట్ల నుంచి వచ్చి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు, సార్ మేము వీఆర్ గోయింగ్ టు డూ క్యాంపెయినింగ్ అగేన్స్ట్ కాంగ్రెస్. బికాజ్ వాళ్ళు చెప్పి మాకు ఒక ఇంత జాగిస్తున్నారు కట్టుకుంటానికి. అంటే నేను అడిగిన, మరి మీరు ఉద్యమకారుడు అని ప్రూఫ్ ఎట్లుంటుంది అని అడిగిన.
లేదు సార్ మరి వాళ్ళు జైలుకి పోయిన వాళ్ళకి ఇస్తా అంటారు, వాళ్ళకన్నా ఇచ్చారంటే అది కూడా లేదు. ఓకే. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఉద్యమకారులు అంటే ఆ టైంలో నిజంగా చెప్పాలంటే కొన్ని వేల మంది చేసారు, అందరికీ చేయలేరని నాకు కూడా తెలుసు. కానీ అండ్ వాళ్ళు రికగ్నైజ్ చేయాలి కదా లెవెల్లో ఉన్న వాళ్ళు, అది ఒక పని అయితే ప్రక్రియ స్టార్ట్ చేయాలి కదా నువ్వు చెప్పిన దానికి. సో అట్లాంటి చాలా మందికి వచ్చి అక్కడ కాంగ్రెస్ చేస్తాను రెడీగా ఉన్నారు. ఎవరెవరైతే వాళ్ళందరూ స్వచ్ఛందంగా బీజేపీకి సపోర్ట్ గా చేయడానికి ఉన్నారా జూబ్లీ హిల్స్ లో? వాళ్ళైతే కాంగ్రెస్ కి అగేన్స్ట్ చేస్తానికి రెడీ ఉన్నారు, కానీ బీజేపీకి సపోర్ట్ చెప్తున్నా. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు అనేది ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తలేరు. సరే ఆయన వైఫ్ అంటున్నారు, మరి ఏందో అది తెలియదు, కానీ వాళ్ళ బ్రదర్ నాకే వస్తుందని చెప్పుకుంటే ఆయన ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకుంటారంట. వాళ్ళ దాంట్లోనే గ్రూపులు తయారవుతుంది. ఇంకో పాపం ఎప్పటి నుంచో ఎక్స్ఎమ్మెల్యే ఉండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, వారు నాకు వస్తానికి ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్తున్నారంట. సరే అంతా కూడా ఇనుడు వరకే. నేను ఎవరు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? 100%. ఎందుకు ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? ఇక్కడ ఎందుకు వస్తుంది అనే పరిస్థితులు అట్లా ఏం లేవు భయ్య. పోతుంటే ఎప్పుడు లేనంత మా క్లోజ్నెస్ వాళ్ళతో బిల్ట్ అయింది. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉంటే ఏదైనా అసోసియేషన్స్, ఏదైనా కాలనీ అసోసియేషన్ అయినా, బస్తీ అసోసియేషన్లు, గెలిచిన అసోసియేషన్స్ ఉంటాయి కదా, అవి మా దగ్గరికి రానియకపోతుండే. ఒకవేళ పోతే మీకు ఇది కట్ అవుతుంది, అది కట్ అవుతుంది, రోడ్ కట్ చేస్తాం, లేదంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ కట్ చేస్తాం, ఇట్లా మాట్లాడేటోడు. వాళ్ళు వస్తానికి భయపడేటోళ్ళు. ఇప్పుడు అందరితో మేము టచ్ లో ఉన్నాము. ఎన్నడూ లేని బాండింగ్ స్టార్ట్ అయింది మాకు కిషన్ రెడ్డి గారి దగ్గర. ఏమంటారు సార్ జనాల్లో మీరు కలిసి వాళ్ళతో రెస్పాన్స్ ఎట్లుంది, ఏమంటున్నారు? ఈసారి డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తాం. మేము ఏదో అనుకున్నాము, మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెడతలేరు కాబట్టి ఈసారి మీకు చెప్పి కూడా ఇస్తామంటున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫరెంట్. బట్ ఇప్పుడు కొందరు ఏమి చేస్తుంటారు భయ్య అంటే, ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కొందరు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇదే పని మీద ఉంటారు, వేరేది చెప్పిస్తానికి. అయినా కానీ వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళ ఇంట్లో పోయి అడిగినా కానీ చెప్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీకేమన్నా చేదోడు వాదోడు ఉందా అంటే డెఫినెట్లీ తెలిసే. ఒకవేళ మీరు కంటెస్ట్ చేస్తే నియోజకవర్గ ప్రజలు మీ వ్యక్తిత్వాన్ని చూసి ఓట్లేయాలా, మీ పార్టీని చూసి ఓట్లేయాలా అంటే ఏం చెప్తారు మీరు? 100% పార్టీ వరకే చూడాలి. నా వ్యక్తిత్వం 100% వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే ఒక లెవెల్ వరకు నన్ను పర్సనల్గా చూసుకుంటారు, బట్ పార్టీ వాట్ ఈజ్ ఓవరాల్గా డూయింగ్. మేము ఎక్కడ కూడా చెప్పి ఈ పని చేస్తామని చెప్పి చేయకుండా ఉన్నది ఎక్కడ లేదు. చెప్పిందే చేస్తాం మేము అంతవరకే. ఉత్తగానే ఇది చేస్తాం అది చేస్తామని ఓట్లు వేయించుకున్న తర్వాత ముఖం చాటేసినది ఎక్కడ కూడా లేదు. దట్స్ వై పార్టీ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే ఇన్ తెలంగాణ. పార్టీ ఇంక్రీజ్ అవుతుందా తెలంగాణలో? డెఫినెట్లీ. లేనిదే ఇన్ని సీట్లు వస్తాయా? ఎమ్మెల్యేకి 8 వచ్చినప్పుడు ఎంపీలకు 8 అంటే దగ్గర 50 సీట్ల పైన మాకు లీడ్స్ వచ్చినాయి. సో అవన్నీ ఓట్లు బీజేపీకి వేస్తారు అనేది ఒకటైతే వస్తున్నది కదా భావం అయితే. సార్ మోడీ గారు చేస్తున్నట్టు పనులు చూసినా కానీ మేము అది చెప్పుకోవాలి జనాల దగ్గర. అలాంటి పరిస్థితే మన తెలంగాణ కూడా రాబోతున్నది. ఓటు ఇట్లనే మాకే వేయండి అని చెప్పి. అంటే ఇప్పుడు కొత్తగా నియామకమైన రాష్ట్ర అధ్యక్షుల్ని ఉద్దేశించి బీజేపీని ఒక 10 ఏళ్ళు వెనకకి నెట్టేసిర్రు, ఎనర్జెటిక్ ఫెలోకి ఇవ్వలేదు, లేదంటే ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? చాలా తప్ప బయట చేసే రాజేంద్రరావు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన మంచి ఏబీపీ స్టూడెంట్ లీడర్ నుంచి ఎన్నోసార్లు జైలుకి పోయి కొట్లాడి ప్రజల గురించి కూడా చేసి కడుగట్టిన కార్యకర్త, సీనియర్ మోస్ట్ సిటీ కంబైన్డ్ సిటీ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ మొత్తంకి ఆయన ప్రెసిడెంట్ ఉండే. సక్సెస్ అయింది కాబట్టి అట్లా వచ్చింది. కానీ ఆయనది ఏంటంటే అందరిలాగా అని పోయి కొట్లాడి పోలీసుల మీద పడి అది కదా. ఎందుకంటే ఆయన అడ్వకేట్, మంచి లీడింగ్ అడ్వకేట్, అట్లా చేయడు. బట్ ఆయన చేసే విధానం మాత్రం పార్టీ జనాలకు పోతానికి ఆయన మంచి నాలెడ్జ్ ఉన్నది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా తీసుకుపోవాలి పార్టీని బేస్ లెవెల్కి అనేది మంచి నాలెడ్జ్ ఉన్నది. మేము అందరం కూడా ఆయన బట్టి ఉంటాం కదా. వారు ఎవరెవరైతే అగ్రెసివ్ మీరు అంటున్నారో వాళ్ళందరూ కూడా పని చేస్తారు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో అందరు ఒక తీరుగా ఉండరు, అన్నదమ్ములకే కొట్లాట్లయితున్నాయి ఈ మధ్యన. అంటే విభేదాలు ఎక్కువైపోయినాయి, గ్రూపిజం ఎక్కువైపోయింది. కిషన్ రెడ్డిదో గ్రూపు, అరవింద్ గారిదో గ్రూపు, ఈటల రాజేందర్ గారిదో గ్రూపు, ఇట్లా అని చెప్తుంటారు. సో ఆ లెక్కను చూసుకుంటే దీపక్ రెడ్డి గారు ఎవరి గ్రూపు ఎవరి నాకు తెలిసినంత వరకు గ్రూప్స్ ఎక్కడ లేవండి. బయటకి ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మాట్లాడదాం, కానీ పార్టీ వర్క్ వచ్చినప్పుడు అందరు కూడా ఒక తాటి పైనే ఉంటారు. వేరే పార్టీలనే గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ భారతీయ జనతా పార్టీలో గ్రూప్స్ ఉండవు. ఒకవేళ మైండ్లో ఏమైనా ఉండా కానీ ఎక్కడ కూర్చొని మాట్లాడుకునేది, లేకపోతే సెంట్రల్ పార్టీకి చెప్పుకొని. నాకు అధ్యక్ష పదవి రాలేదని రాజేష్ సింగ్ గారు ఎందుకు అలుగుతారు? లేదంటే రాజేష్ సింగ్ గారు అలిగిన దానికి ఆయన ఫాస్ట్ గా కొంచెం రియాక్ట్ అవుతాడు. బట్ బేసికల్ గా ఐ డోంట్ థింక్ హీ విల్ లీవ్ ద పార్టీ. నాకు తెలిసినంత ఇంట్లోనే ఉంటాడు. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు నామినేషన్ వేస్తానికి 10 మంది వస్తే
ఇప్పుడు రూల్స్ ఏదన్నా పార్టీకి ఇట్లా కొన్ని ఉంటాయి వాళ్ళు పెట్టుకున్నట్టు, ఈయన ఇంతమంది ఆయన ఫార్వర్డ్ చేయాలి, బ్యాకింగ్ చేయాలి 10 మంది అనేది ఉండే, లేరు కాబట్టి ఆ టైంలో ఆయన కొంచెము అది అయి ఉంటుంది. బట్ ఈయన పార్టీతోనే ఉంటాడు, కొంచెం ఆయన కావచ్చు. నేను అదే చెప్తున్నా కదా, ఒక ఇంట్లో నేను 4-5 అన్నదమ్ముంటే చిన్నోడు చాలా ఫెరోసియస్గా ఉంటాడు, అట్లా మా రాజన్న డెఫినెట్లీ. సో ఎట్లుంటాయి మీ ఇద్దరికి సత్సంబంధాలు ఎట్లుంటాయి రాజసింగ్ గారికి? మీ ఇద్దరం కూడా బ్యాక్గ్రౌండ్ టీడీపీ నుంచి వచ్చినాం కాబట్టి నాకు మంచి మిత్రులే, నాకు రెస్పెక్టబుల్గా ఉంటాడు, నో డౌట్. బట్ స్టిల్ ఆయన చేసేది కొంచెము వేరే తిరుగుంటుంది, మేము చేసేది అక్కడ అట్లనే పోవాలి, ఇక్కడ వేరే తిరిగానే ఉండాలి. ఇక్కడ డెవలప్ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ అనివార్యమైంది కాబట్టి స్టేట్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉంది. దీపక్ రెడ్డి గారు గెలిచి చరిత్ర సృష్టిస్తారా, చరిత్రలో కనుమరుగైపోతారా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా మేము వారితోనే ఉన్నామనేది చెప్తూనే ఉన్నప్పటి నుంచి. రాబోయే ఎలక్షన్లో కూడా అది వాళ్ళు చూస్తారు, గమనిస్తూనే ఉన్నారు. వారందరూ కూడా నన్ను ప్రేమగా చూసి ఓట్లు వేసి నన్ను గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవబోతున్నారు. నేను గెలుస్తారని నన్ను అంటలేను, భారతీయ జనతా పార్టీని. ఎందుకంటే హైకమాండ్ ఇంకా సీటు ఖరారు చేయలేదు, వస్తుందనే నమ్మకం నాకున్నది. అంతే 100% వస్తుందా? 100%. నా పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం చూసారు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చిన పార్టీ ఓట్లు. దాని తర్వాత పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా తిరుగుతున్నా కాబట్టి బీజేపీలో కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు నాకు. నేను కూడా క్యాండిడేట్ అని చెప్పి 2-3 అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటున్నారు డిజిటల్ మీడియా. నేను ఎక్కడ చేయలేదు క్యాండిడేట్. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? క్యాండిడేట్ ఎక్కడ ఒక్కరు కూడా తిరుగుతలేదు. ఎక్కడైనా ఒక్కరిని చూపించండి కాన్స్టిట్యున్సీలో ఒక భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి తిరుగుతున్నట్టు. ఒకవైపు ఏమో మాధవలత గారు నాకే వస్తుందని ఆమంటుంది, ఇంకొక వైపు ఏమో మాధవలత వీళ్ళు అడిగినట్టు నాకైతే తెలియదు, ఆమెకి కాన్స్టిట్యున్సీ కూడా సంబంధం లేదు. బట్ స్టిల్ ఎవరన్నా అడుకోవచ్చు, పార్టీలో ఎవరన్నా అడుకోవచ్చు. వాళ్ళందరినీ కాదని మళ్ళీ మీకు టికెట్ రావాలి అని అంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నేను ప్రజలతోనున్నా, అదే కాన్స్టిట్యున్సీలో తిరుగుతూనే ఉన్నా, అన్ని డివిజన్స్ పేర్లు తెలుసు, ఎవరెవరు ఏంటనేది నాకు తెలుసు. నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి పార్టీ నాకు ఇస్తుందని నమ్మకం ఉన్నది. సో ఎవరిని వెళ్ళినా పేరుతో పిలుస్తారా సార్ మీరు అంటే డివిజన్ లో? అందరు మాక్సిమం. సో ఆ సంబంధం మీకు ఎట్లా ఏర్పడింది ప్రజలతో? నేను ఎప్పటి నుంచో ఉంటున్నా కాబట్టి. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు, దాని తర్వాత విడిపోయినాయి. దాని తర్వాత జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, అటు శేర్లింగంపల్లి, కూకట్పల్లి అవన్నీ అయినాయి. బట్ స్టిల్ పాత వాళ్ళందరినీ నేను బాగా గుర్తుపడతాను, ఎందుకంటే నేను 94-95 నుంచి ఐ మీన్ పాలిటిక్స్ నేను. బట్ స్టిల్ అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా అనిపిస్తుంది సార్, దశాబ్ద కాలంగా ప్రజాక్షేత్రంలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే బాగుండు, లేదంటే వెళ్తే బాగుండు, ఏంటి ఇది అవసరమా? ప్రతి పాలిటిషియన్ కళ అది. ఎవరైనా చెప్తే నాకెందుకంటే సోషల్ వర్క్ చేసుకోవచ్చు, పోయి ఇంటికాడ కూర్చొని సోషల్ వర్క్ చేసుకోవచ్చు. ఆమె పొలిటీషియన్, ఐ వాంట్ దట్. నాకు పార్టీ బీఫామ్ మీద ఒకసారి ఎమ్మెల్యే కావాలంటే నా కోరిక. దాని తర్వాత ప్రజలకు చేసే పనులు చేయబట్టి వాళ్ళ ఫ్యూచర్ కూడా నేను చూసుకుంటాను కోరి. ఇంత స్ట్రగ్లింగ్ చూసిరు మీ పొలిటికల్ లైఫ్లో, ఎప్పుడేమి ఇబ్బంది అనిపించలేదు సార్? అవసరమా మనకి రాజకీయాలు అని చెప్పి, లేదంటే ఇబ్బంది పడ్డ సందర్భాలు, బాధపడ్డ నేపథ్యాలు ఉంటాయి కదా? కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇంత పని చేసినా నాకు ఆ రోజు అది ఇయ్యలేదు అనేది ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. బట్ ఈ పార్టీలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి 6-7 years అవుతుంది దగ్గర. అప్పటి నుంచి కూడా కిషన్ రెడ్డి గారు అయితే, సంజయ్ గారు అయితే, ఏ లీడర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, లక్ష్మణ్ గారు ముఖ్యంగా, నన్ను నా వర్క్ను చూసి నాకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. దీపక్ రెడ్డి గారు అని అంటే కిషన్ రెడ్డి గారి టీము, కిషన్ రెడ్డి గారు బాగా లైక్ చేస్తారు ఆయనని, లేదంటే నా వర్క్ చేస్తా. కిషన్ రెడ్డి గారి గురించి చాలా మందికి తెలుసు. కిషన్ రెడ్డి గారు ఎవరైతే పని చేస్తారో వాడినే లైక్ చేస్తారు, సింపుల్గా చెప్తున్నా. ఈయన కొత్త, ఆయన పాత అనే దానికంటే కూడా లక్ష్మణ్ గారు ఆయన ఫస్ట్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు వర్క్ ఇక్కడ ఇంపార్టెన్స్. డెఫినెట్లీ పాత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం, బట్ వర్క్ ఇదే బట్టి నేను ఎక్కడ పెట్టాలో, ఏ స్థానంలో పెట్టాలనేది చెప్పారు కాబట్టి అదే విధంగా నేను పని చేస్తున్నా, నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎట్లా సార్ మీరు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఉన్నారు, ఎప్పుడు మీరు ఫైనాన్షియల్గా అంటే మీరు అధికారికంగా గెలిచిన దాఖలాలు లేవు, ఇబ్బంది స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే ఉన్నారు. సో ఫైన్ ఆర్థిక వనరులు అంతా ఎట్లా సమకూర్చుకుంటున్నారు? వర్క్ చేస్తుంటా, నా వర్క్స్, నా బిజినెస్లు ఉన్నాయి. నాకు చిన్న ఫ్రెండ్స్తో కలిసి ఏదో చేస్తూనే ఉంటా. నాకు ఐఎమ్ వెల్ హ్యాపీ. గవర్నమెంట్ వర్క్స్ కూడా చేస్తుంటా నేను. బిజినెస్ వైజ్, పిల్లల వైజ్, ఫ్యామిలీ వైజ్ ఐఎమ్ హ్యాపీ. నాకు ఏంటంటే ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే బ్రదర్స్ ఎవరు లేరు నాకు. ఇదైనా చెప్పినా కానీ చేసుకునేటోళ్ళు అంతా మనమే అవి చూసుకోవాలి, మీరే చూసుకోవాలి, ఫీల్డ్ లో మీరే వెళ్ళాలి. అంటే నేను బిజినెస్ వైజ్ నేను చెప్తున్నా. ఫీల్డ్ ఎట్లా కార్యకర్తలు, చాలా మంచి కార్యకర్తలు ఉన్నారు జూబ్లీ హిల్స్ కి. ఇంతకుముందు పాత లీడర్లు ఇక్కడ చాలా గ్రూపులు చేసి పెట్టారు, ఇప్పుడు అందరు ఒకతాటి పైన ఉన్నారు. జూబ్లీ హిల్స్ వాళ్ళు కార్యకర్తలు, లీడర్స్ మాత్రం ఒకటే తాటి పైన ఉన్నారు.
బయట నుంచి వచ్చేటోళ్ళు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారేమో కానీ ఇక్కడ మాత్రం ఒకటే థాట్ పైన ఉంటారు ఇక్కడ అందరు. ఎట్లా ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది సార్, మేడం కానీ పిల్లలు కానీ? అంటే ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ లో వాళ్ళు కూడా తిరిగిండ్రు. మా సన్ చిన్నోడైతే వాళ్ళు పోయి వర్క్ ర్యాలీస్కి వచ్చిండు, అన్నిటికి వచ్చిండు. ఈజ్ వెరీ మచ్ సింగ్. ఇక్కడ ఉన్నాడు బట్ ఊటీలో చదువుకుంటున్నాడు. అందరు కూడా నా గురించి తిరిగిన వాళ్ళే. నమ్మకం ఉందా సార్ ఈసారైనా దీపక్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యుని కానీ ప్రమాణ స్వీకారం ఎందుకో చాలా వేవ్స్ ఉన్నాయి, అది అనిపిస్తున్నది. లాస్ట్ టైం కూడా మంచిగానే ఓట్లు వేసిర్రు. నేను చాలా అంటే ఎన్ని టైమ్స్ దగ్గర 4-5 times ఇంక్రీజ్ అయినాయి ఓట్లు. నేను అడిగింది అప్పుడు ఏంది, ఓటుకి ఓటు చేయండి అన్న. కిషన్ రెడ్డి గారికి అంటే ఓటుకి ఓటు 65,000 వచ్చినాయి. మేము 60 పైన వస్తాయి అనుకున్నాం, 65,000 వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే మేము 60,000 పైననే వస్తాయి ఈసారి బీజేపీకి అనుకున్నాం. ఎంపీ ఎలక్షన్లో 65,000 పైన వచ్చినాయి. ఇప్పుడు నేను అడిగేది ఏంటిది, ఓటుకి ఓటు 2 ఓట్లకు 1 ఓటు తెచ్చుకున్నా సరిపోతుంది. ఓకే, 65,000 అంటే ఇంకో 30,000 ఇంక్రీజ్ చేసుకుంటే 100% వీఆర్ విన్నింగ్. అంటే గతంలో మీరు ఓడిపోయిన వెమ్మటే ఒకసారి నెమరు వేసుకున్నారు సార్, ఎందుకు ఓడిపోయినా ఏంది ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారా? నేను అప్పుడే కాదు సార్, ఆ ఎలక్షన్లో మేము చూసినాం కాబట్టి ఎక్కడెక్కడ వర్క్ అయింది, ఎక్కడెక్కడ మనోళ్ళు చేయలేదు, లేకపోతే మనం అనుకున్న దగ్గర రెస్పాండ్ కాలేదనే దాన్ని బట్టి చూసినాం కాబట్టి ఎంపీ ఎలక్షన్లో ఆ విధంగా వచ్చినాయి. మేము అక్కడ కొంచెం ఎక్సర్సైజ్ చేసినాం. ఇప్పుడు ఇంకా కొంచెం చేయవలసి వస్తుంది. బై ఎలక్షన్ కాబట్టి అందరు చూపు ఇక్కడనే ఉంటుంది కాబట్టి బయట నుంచి కూడా మంచి మంచి షార్ప్ ఉన్న వాళ్ళని కూడా మేము పంపి మన పార్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి మంచి ఆస్కారం ఉంది. ఎట్లుంది సార్ రాష్ట్ర నాయకత్వం మీకు సపోర్టివ్గా ఉందా? ఇక్కడ ఒకవేళ మీకు టికెట్ అనౌన్స్ చేస్తే మీకు సపోర్టివ్గా పనిచేయడానికి ఏ లీడర్ అయినా సరే వారికి వారే చెప్తున్నారు. అంటే సీటు నీకని అంటలేరు కానీ జనరల్గా వీళ్ళు లీడర్స్ అక్కడ బై ఎలక్షన్స్కి ఏ పని మా సైడ్ నుంచి కావాలన్నా చెప్పండి, మేము వచ్చి పని చేస్తా అంటున్నాం. రాష్ట్ర రాజకీయ నాయకులు కిషన్ రెడ్డి గారు అయితే ఇక్కడ వర్క్స్ గురించి చెప్పగానే ఇమీడియట్గా వీక్లీ 2-3 times వస్తున్నారు. ఇప్పుడే కాదు, ఈయన ఈ కార్యక్రమం కాకముందు నుంచి కూడా ఆయన ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితే ఆయన వచ్చేటోడు డెఫినెట్గా. ఏదేమైనా టికెట్ మళ్ళీ నాకు వస్తానే నమ్మకం మీలో ఉందా? ఆత్మస్థైర్యం ఉందా? కాన్ఫిడెంట్గా ఉన్నా రావాలి, వస్తుంది. నా పర్ఫార్మెన్స్ అట్లున్నది. ఎన్ని డబ్బులు పెట్టైనా కొనగలుగుతా అనే నమ్మకం కూడా ఉందా? నేను పైసలు మీద ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో అది తప్పండి. అంటారు కదా పైసలు ఇస్తే టికెట్లు వస్తాయి. ఎక్కడ ఇచ్చారు? ఒక్కటి చూపించమంటాను. ఒక్క సీట్ చూపించండి. ఈ రాష్ట్రం మొత్తంలో ఈయనకు పైసలు ఇస్తే సీట్ ఇచ్చారని ఒక్కటి చూపించండి, ఐ యాక్సెప్ట్. ఇది తప్పది, తప్పుడు ప్రచారం. అది ప్రొఫైల్ చూస్తారు, 100% చూస్తారు, ప్రొఫైల్ చూస్తారు. ఇక్కడ ఒక్కటే కాదు, ఇక్కడ ఉంటే మా దగ్గర 5-6 ఫిల్టరేషన్స్ ఉంటాయి. అమిత్ షా గారి టీం అని వస్తుంది ఢిల్లీ నుంచి, ఢిల్లీ పార్టీ కార్యాలయం నుంచి వస్తారు, ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ పెడతాడు. ఇవి కాక వేరే వేరే సర్వే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాతనే సీట్లు ఇస్తారు మా దగ్గర. సార్, ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రయాణంలో మీకు తెలుసు ఒక కార్పొరేటర్, ఒక డివిజన్ కార్పొరేటర్ అయితేనే అనేక విమర్శలు, వివాదాలు వస్తుంటాయి. అలాంటిది ఇప్పటి వరకు మీ రాజకీయ జీవితంలో ఒక్క వివాదానికి కూడా తావు ఇవ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. సో ఈ జర్నీ ఇంత పొలైట్గా, స్మూత్గా తీసుకురావడం హౌ కెన్ ఇట్ పాసిబుల్? అది మీకు ఎట్లా సాధ్యమైంది? డెఫినెట్లీ నేను ఒక యూత్ ఐకాన్గా నిలిచుకున్నాను. ఒక చిన్నది ఎప్పుడు గుర్తుండేదంటే, లోకేష్ గారు పాలిటిక్స్లో కొత్తగా వచ్చినప్పుడు 30-year ఇండస్ట్రీ అని ఒక కామెడీ చేసిన అందరు ఉన్నారు. అది ఇప్పుడు కూడా వేస్తుంటారు. అంటే యూత్ లీడర్గా ఐ బీన్ దేర్ సిన్స్ 16-17 years. నేను ఉన్నప్పటి నుంచి కూడా నిజంగా చెప్పాలంటే కార్యకర్తలా లేను, ఎప్పుడు కూడా యూత్ లీడర్ లాగానే చేసుకుంటూ వచ్చాను. నేను ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారైనా సరే, కిషన్ రెడ్డి గారైనా సరే, నాకు ఉన్నటువంటి ఇంతకుముందు తీగల కృష్ణారెడ్డి మేయర్ ఉన్నప్పుడైనా సరే కొంచెం క్లోజ్గా ఉండేటోళ్ళు. వీళ్ళందరూ కూడా ఏ ప్రోగ్రామ్స్ ఇచ్చినా కానీ, ఆయన సిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను యూత్ ప్రెసిడెంట్ ఉన్నా కాబట్టి, వీళ్ళందరూ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కానీ డెఫినెట్లీ దాన్ని సక్సెస్ చేసేటానికి ఏ మార్గమైనా ఎత్తికి దాన్ని సక్సెస్ చేసి వాళ్ళు హ్యాపీగా డబుల్ హ్యాపీ ఉండేటట్టు చేసేటోడు ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తానికి. కానీ అట్ ది సేమ్ టైం నాకు ఏమనిపించేది, నేను ఇంత చేసినా కానీ నాకు కొన్ని ప్లేస్లలో నాకు గుర్తింపు తగిన పోస్ట్ రాలేదనేది ఉంటుండే. ఇక్కడ బీజేపీలో మాత్రం నేను వచ్చినప్పటి నుంచి పనులు చేసినా కానీ కిషన్ రెడ్డి గారు దానికి తగిన స్థానం నాకు కల్పిస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నమ్మకం ఉందా సార్? ఏదేమైనా ఈసారి ఎమ్మెల్యే గెలుస్తే అసెంబ్లీకి వెళ్తా అనే స్థాయి 100% ఉన్నది. అందరు ఇక్కడ వర్క్ చేస్తారు. డెఫినెట్లీ వాళ్ళు ఇంకా సీట్ల కానీ నేను 5-6 పేర్లు ఇస్తున్నా. నేను వేరే వాళ్ళని అనుడు కాదు, ఇట్లా ఉంటుంది ఏ పార్టీలో అయినా. మా దగ్గర కూడా అడుగుతుండొచ్చు, కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు. నేను ఆల్రెడీ ప్రజల దగ్గర పోయి లాస్ట్ టైం మీకు ఇట్లా చెప్పిండి, ఏం చేసిండమ్మా, ఇప్పుడు మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వని మా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు పోయి. థ్యాంక్ యూ సార్. మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు, మీ అభిమానులు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా
ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఒకసారన్నా మీరు అసెంబ్లీకి వెళ్ళాలి, మరింత ప్రజలకు చేరువుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కైండ్ రిక్వెస్ట్, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, అది మర్చిపోదు, ఆన్ రికార్డ్ చెప్తున్నారు మీరు. డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ నాకు ఇంత మంచి అవకాశం ప్రజలకు పోతాను మీరు ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక థ్యాంక్ యూ సార్, ప్లీజ్ టేక్. థ్యాంక్ యూ.